హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పెసరట్టు ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను పెసల్లో 1 కప్పు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసి ఓవర్ నైట్ నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 7-8 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తెల్లగడ్డ ముక్కలు ఒక 4 లేదా 5 యాడ్ చేసుకొని మనం తీసుకున్న ఈ పెసల్ని కూడా యాడ్ చేసుకోండి. కారం మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఎంత తినగలరో చూసి దాన్ని బట్టి మిర్చి ఒక 3 లేదా 4 మీ ఇష్టం, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇదే వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు నానబెట్టేటప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి 2-3 సార్లు నానబెట్టుకోండి. అదే వాటర్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకున్నాం. దోసపిండి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఈ విధంగా మిక్సీకి పట్టేసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసేసి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేయండి. అలాగే ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోండి. వంట సోడా అనేది ఆప్షనల్. ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా మనకి టిఫిన్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఈ పెసళ్ళు అనేది మనకి మినిమం ఒక 6 అవర్స్ అయినా నానాలి. అప్పుడే మనకి పెసరట్టు అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము. చూసారుగా, ఈ విధంగా దోసపిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెసరట్టు వేసేసుకోవడమే. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత మనం దోశ వేస్తాం కదా, అదే ప్రాసెస్లో ఇలా పెసరట్టుని వేసేసుకోండి. మీరు ప్లెయిన్ పెసరట్టు అయినా ఇలాగే తినచ్చు, లేదా ఆనియన్ పెసరట్టు అయినా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకొని ఇందులో లైట్గా నెయ్యి కానీ లేదా ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి. నేనైతే లైట్గా ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసి దీనిపై నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కాలిన తర్వాత సెకండ్ వైపుకి తిప్పేసుకుందాము. ఈ విధంగా సెకండ్ వైపు తిప్పుకొని సెకండ్ వైపు కూడా బాగా కాల్చుకున్న తర్వాత వేడిగా సర్వ్ చేసుకుంటే అల్లం చట్నీ లేదా టమాటో చట్నీతో కూడా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.